నిండిన ప్రాంతంలో పాండురంగపురం అనే ఊరు ఉంది. మట్టి గోడలతో చేసిన పెంకుటిల్లు, వేప చెట్ల కింద విశ్రాంతి తీసుకుంటున్న ఆవులు, మరియు ఊరి మధ్యలో ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు దగ్గర మగవారు కూర్చొని మాటలు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉంటారు. అలా ప్రకృతికి అనుగుణంగా ఆ ఊరి జీవనం సాగుతుంది. అదే ఊరిలో ఇద్దరు మంచి స్నేహితులు ఉండేవారు. కిట్టు మరియు సూరి. కిట్టు అందరితో కలిసి ఆటలు ఆడుకునేవాడు, మరియు సూరి ఎవరితో కలవకుండా ఒంటరిగా ఉండేవాడు. అలా రోజులు గడిచిపోతూ ఉండగా ఒకరోజు కిట్టు మేక వెనుక పరుగెత్తుతూ ఉండగా చూసుకోకుండా గుంతలో పడిపోతాడు. అప్పుడే అటుగా వెళ్తున్న సూరి కిట్టు పడటం చూసి తన చేతిని సూరి చేతికి ఇచ్చి గుంతలో నుండి బయటకు లాగుతాడు. అప్పటినుంచి ఇద్దరి మధ్య స్నేహం మొదలవుతుంది. అలా స్నేహితుల నుండి ప్రాణ స్నేహితులు మారుతారు. ఒకరోజు వారి స్నేహితులు కలిసి బావి దగ్గర కూర్చొని ఊరిలో వారిని భయపెట్టాలని ప్లాన్ చేస్తారు. దాని ప్రకారం అర్ధరాత్రి తెల్లటి దుప్పటి కప్పుకొని దెయ్యాలలాగా ఊరిలో వారిని భయపెట్టారు. అలా చిలిపి పనులు చేస్తూ ఉండేవారు. సూరి, కిట్టు మరియు వాళ్ల స్నేహితులు క్రికెట్ ఆడుతుండగా సూరి కొట్టిన బాల్ పక్క ఇంటి కిటికీ అద్దానికి తగలగానే అక్కడ నుండి అందరూ పరుగులు పెడతారు. అలా తరువాత రోజు నుండి కిట్టి ఇంటి పక్కనున్న ఖాళీ స్థలంలో కిట్టు, సూరీలు వారి స్నేహితులతో కలిసి క్రికెట్ ఆడుతూ ఉంటారు. అలా రోజులు గడుస్తూ ఉండగా వారందరూ కలిసి టీంగా అవుతారు. అలా ఆ టీంకు పాండురంగ టైగర్స్ అనే పేరు పెట్టుకుంటారు. కిట్టు బ్యాటింగ్ మరియు సూరి బౌలింగ్ చేస్తూ టీంకి మెయిన్ ప్లేయర్స్ లా ఉంటారు. అలా వాళ్ళు ప్రతిరోజు సాయంత్రం గ్రౌండ్లో క్రికెట్ ఆడుతుండగా పిల్లలు, పెద్దలు ఆటను చూడడానికి వెళ్లి వారిని అభినందించేవారు. అలా వారి ఆటలు అయిపోయిన తరువాత కూల్ డ్రింక్లు తాగేవారు. అలా ఒకరోజు పక్క గ్రామం వారితో క్రికెట్ ఆడుతూ ఉండగా పాండురంగ టైగర్స్ టీం 6 పరుగులతో ఓడిపోతారు. దానికి కారణం కిట్టు అనుకోని సూరి కిట్టుని అరుస్తాడు. అలా వారిద్దరి మధ్య వచ్చిన గొడవ పెద్దదిగా అవుతుంది. ఆ రోజు నుండి కిట్టు, సూరిలు మాట్లాడుకోవడం మానేస్తారు. అలా కిట్టు ఒంటరిగా బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సూరి కాలువ పక్కన కూర్చొని బంతిని చేతిలో ఎగరేస్తూ ఉంటాడు. అది గమనించిన వారి స్నేహితులు వారిద్దరినీ కలపడానికి ప్రయత్నాలు చేస్తారు. కానీ వారిద్దరూ మాట్లాడుకోరు. అందువల్ల వారి స్నేహితులు కూడా ఆడటం మానేస్తారు. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒక రోజున జిల్లా స్థాయిలో గ్రామాల మధ్య క్రికెట్ టోర్నమెంట్ జరగబోతుందని ఆడాలనుకున్న వారు పేరు నమోదు చేపించుకోవాలి అని ఒక చాటింపు వస్తుంది. ఆ చాటింపు విని టోర్నమెంట్ కి వాళ్ల ఊరి పేరును కూడా ఇస్తారు. ఊరిలో పిల్లలు, పెద్దలు సూరిని, కిట్టుని కలిసిపోవాలని చెప్పి బ్రతిమిలాడుతారు. ఎందుకంటే సూరి మరియు కిట్టులు టీంలో లేకుంటే విజయం కష్టం అని ఊరిలో వారికి తెలుసు. తరువాత రోజు సాయంకాలం కిట్టు నది పక్కన రాళ్లు విసురుతున్నాడు. సూరి నిశ్శబ్దంగా వచ్చాడు. ఇద్దరూ ఎటూ మాట్లాడకుండా నీటిని చూస్తూ నిలబడ్డారు. కొద్దిసేపటి తర్వాత సూరి కిట్టుకి బంతి ఇస్తాడు. కిట్టు నవ్వాడు. అలా వారిద్దరూ మళ్లీ కలిసిపోతారు. కొన్ని రోజులకి టోర్నమెంట్ మొదలవుతుంది. టోర్నమెంట్లోని ప్రతి మ్యాచ్ వల్లే గెలుస్తూ ఫైనల్ మ్యాచ్ కి వస్తారు. ఫైనల్ మ్యాచ్ లో ఒక్క బాల్ కి 2 పరుగులు కావాల్సి ఉండగా కిట్టు చివరి బాల్ కి 6 కొడతాడు. అలా ఫైనల్ మ్యాచ్ విన్ అవుతారు. అది చూసి ఊరివారంతా క్రికెట్ మైదానంలోకి పరుగులు తీస్తారు. ఊరి మధ్యలో ఉన్న దేవాలయం ముందు కప్పును ఉంచి ఊరందరూ కలిసి విజయాన్ని ఉత్సాహంతో వేడుకలు చేసుకుంటారు.